హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ షార్ట్ హ్యాండ్లో ఏ కాన్సోనెంట్స్ ఉంటాయో మీకు చూపిస్తాను. ఇవాళ సపోజ్ మనం ఒక సర్కిల్ గీస్తే, దాంట్లో ఇలా గీస్తే దీన్ని మనం పిట్మ్యాన్ కాన్సోనెంట్ తయారు చేయడానికి ఈ సర్కిల్ అనేది ఉపయోగించుకున్నాడు. సర్కిల్లో మనం చూద్దాం, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ను మనం ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఏమంటాం? ఎల్ అని పిలుస్తారు. ఇది మనం అప్పటి నుండి కింద నుంచి పైకి రాస్తాం. అండ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఏమని పిలుస్తాం? మనం ఆర్ అని పిలుస్తాం. ఆర్ ఫర్ ర్యాట్, ఎల్ ఫర్ లయన్. అటువంటి ఇప్పుడు కింద సైడ్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు. ఇది కనుక లైట్గా రాస్తే ఎఫ్, అదే పార్ట్ని థిక్గా రాస్తే వి అవుద్ది. ఇప్పుడు ఈ భాగం భాగాన్ని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, ఈ భాగాన్ని మనం లైట్గా ఈ విధంగా రాసుకోవచ్చు. లైట్గా రాస్తే అది ఇష్ అవుద్ది. ఇష్ 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 అనే సౌండ్. దేంట్లోని షీ అనే వర్డ్ చూసుకుంటే మనకి షీ అని పిలుస్తుంది కదా, తెలుగులో షా. దాన్ని మనం అలా పడుకోవచ్చు. ఇప్పుడు దాన్నే ఈ భాగాన్ని థిక్గా రాసుకుంటే జీల్, ట్రెజర్, జడ్జి ఈయన అనే ఒక సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని మనం రాసుకోవచ్చు. లైట్గా రాస్తున్నాను నేను. ఇదేమవుద్ది? ఎన్ అవుద్ది. ఎన్ మనకి ఇంగ్లీష్లో ఏ వర్డ్ ఎంత వచ్చినా సరే షార్ట్ హ్యాండ్లో ఈ సింబల్ అనేది వాడతాం. ఇది ఎన్కి ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఇది మనం ఎలా రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు కదా. చూడండి, తేడా చూడండి. దీనికి ఇదేమో హాఫ్ మాత్రమే ఉంటుంది, ఇది మాత్రం ఫుల్. ఒక అంబ్రెల్లాలా ఉంటుంది గొడుగు, అలాగా మనం ఎమ్ అని రాయొచ్చు. ఇది ఎన్, ఇది ఎమ్. ఇప్పుడు మనం వెర్టికల్ లైన్ అంటే నిలువుగా ఉన్న లైన్ చూద్దాం. నిలువు లైన్ నేను ఇలా రాస్తా, లైట్గా రాస్తే ఏమవుద్ది? టీ అవుద్ది. అదే లైన్ నేను థిక్గా రాస్తే డి అని గుర్తించాలి. నేను అక్కడ లైట్గా థిక్గా అని ఎందుకు అంటున్నానంటే, షార్ట్ హ్యాండ్లో లైట్గా రాస్తే దాన్ని టీ అని అర్థం చేసుకోవాలా, థిక్గా రాస్తే మనం డి అని అర్థం చేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి అది టీయో డియో మనకి ఈజీగా కనిపెట్టవచ్చు మనం. ఓకే, థిక్గా రాస్తే ఏమవుద్ది? డి అవుద్ది. ఇప్పుడు మనం హారిజాంటల్ అడ్డంగా ఉన్న లైన్ చూద్దాం. అడ్డంగా ఉన్న లైన్ నేను లైట్గా రాసాను. ఇక్కడ లైట్గా రాస్తే ఏమవుద్ది? కే అవుద్ది. ఇంగ్లీష్లో కేతో సంబంధించిన ఏ లెటర్ వచ్చినా, ఏ పదం వచ్చినా సరే
కే అనే రాయాలి. ఈ లైట్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. ఇదే లైన్ నేను థిక్గా రాస్తా. దీనికి తేడా చూడండి, లైట్గా ఉంది, ఇది థిక్గా ఉంది. అంటే ఇది కొంచెం ప్రెజర్ ఉపయోగించకుండా లైట్గా మాత్రమే అంచి రాస్తాం. ఇదేమవుద్ది, కే అవుద్ది లైట్గా ఉన్నది. ఇప్పుడు నేను కొంచెం నొక్కు పెట్టి పెన్సిల్ని ఇలా రాస్తే కొంచెం థిక్గా కనబడుద్ది. మన కొన్ను అబ్జర్వ్ చేసుకుంటుంది, అది లైట్గా ఉందా థిక్గా ఉన్నదా దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది. దీన్ని ఏమని రాయాలి మనం థిక్గా ఉంటే? గే, జీ. సింపుల్గా చెప్పాలంటే జీ అని రాయొచ్చు. గే అని అంటారు షార్ట్ హ్యాండ్లో. ఓకేనా? ఇప్పుడు మనం అడ్డంగా స్లోప్ కూడా మనం గీయొచ్చు. మనం ఇలా అడ్డంగా ఎక్స్ లాగా మాదిరి. ఇప్పుడు వీళ్ళని కూడా మీకు వివరిస్తాను. ఇప్పుడు ఈ లైన్ తీసుకోవచ్చు మనం. ఈ లైన్ చూడండి, నేను లైట్గా రాస్తున్నాను. లైట్గా రాస్తే ఏమవుద్ది, పి అవుద్ది. ఏమవుద్ది, పి అవుద్ది. అది థిక్గా రాస్తే, కొంచెం ప్రెజర్ ఉపయోగించి రాస్తే బి అవుద్ది. మనకి పిబి అని ఎందుకు పెట్టారంటే అవి దగ్గర ఫోనెటిక్ సౌండ్ని రిలేట్ అయి ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ స్లోప్ని చూసాము. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న దాన్ని చూసుకోవచ్చు. మనం ఎలా రాస్తామంటే ఎప్పుడు పైనుండి కిందకే రాస్తాం. ఓకే, ఇలా ఈ డైరెక్షన్లో రాయం, పైనుండి కిందకే రాస్తాం. ఈ లైన్ చూపిస్తున్నాను మీకు. లైట్గా రాస్తే చే అవుద్ది. చే, సిహెచ్. ఇంగ్లీష్లో వర్డ్స్ ఉంటాయి కదా, చైర్, చైర్మన్, ఛాలెంజ్, చాపర్, ఎట్సెట్రా. దానికి మనం ఈ చే అనేది వాడతాం. సితో మొదలైంది కదా అని సితో సిఆర్ కార్ వస్తుందని అనుకుని మనం ఇక్కడ ఉన్న కేను వాడకూడదు. మనం సిఆర్ కార్ అన్నారు కదా అని కేను వాడకూడదు. దీని పేరే చే. లైట్గా రాస్తాం. మనం దాన్ని థిక్గా రాస్తే జే అవుద్ది. ఇంగ్లీష్లో జే. జేతో మొదలైన ఏమున్నాయో అవన్నీ ఈ లైన్ వాడి రాయొచ్చు మనం. జారు, జైలు, ఇంకా వర్డ్స్ ఉంటాయి కదా జే మీద, అది మనం జే అనే ఇది వాడచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఈ ఏరియా తీసుకొచ్చి మనం, కనబడుతుంది కదా మీకు, దాన్ని నేను లైట్గా రాస్తా. లైట్గా రాస్తే ఏమవుద్ది, తే అవుద్ది. తే టీహెచ్. ఓకే, ఇత్ అని కూడా మనం అనొచ్చు. తే. దీనికి సంబంధించి వర్డ్స్ ఏమున్నాయి, తై, ఎట్సెట్రా, వృద్ధ. ఓకే, థిక్గా రాస్తే దే అవుద్ది. ది, దా. వర్డ్స్ ఉన్నాయి కదా, దే, ది, ఎట్సెట్రా. ది అంటే టీహెచ్, ది కాదు, టీహెచ్, ది. ఓకే, ఇంగ్లీష్ వర్డ్లో ది అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా సరే ఈ స్ట్రోక్ అనేది మనం వాడాలి. ది, దా. తెలుగులో తా అని ఉంటుంది కదా, దానికి ఇది వాడతాం. తాత, దా అనే వచ్చేటప్పటికి థిక్గా రాస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కార్నర్ చూద్దాం. ఈ
కార్నర్. దీనికి మనం లైట్గా రాసాను, ఇది ఎస్ అవుద్ది. ఎస్ థిక్గా రాస్తే జీ అవుద్ది. జీబ్రా, జలస్ అలాంటి వర్డ్ అనేది వస్తాయి. ఎస్ జీ. ఓకే, మనం ఇందాక లైట్గా రాస్తే ఎన్ అని నేర్చుకున్నాం కదా, చెప్పాను కదా. అదే థిక్గా రాస్తే మనకి అది ఇంగ్ అవుద్ది. మేకింగ్, డూయింగ్, వాచింగ్, రీడింగ్, వేకింగ్. వేకింగ్లో ఇంగ్ ఉందా, అది దీన్ని థిక్గా రాయడం ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు, చూపించవచ్చు. లిజనింగ్, LISTENING. లిజనింగ్లో ఇంగ్ ఉంది కదా, ఇంగ్ని మనం థిక్గా రాయడం ద్వారా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి మనం ఇందాక మీకు చెప్పాను, ఇది రైట్ సైడ్ ఉన్న స్లోప్ని రాస్తే దీన్ని ఏమంటారు, ఆర్ అంటారు అనుకున్నాం. కొన్నిసార్లు మనం ఆర్ని ఎంతో కానీ ఆర్ని వేరే వాటితో రాసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి వేరే స్ట్రోక్స్ని కూడా మనకి ఇచ్చారు. దాన్ని ఏంటంటే మనం ఇలా రాయొచ్చు, రే అనొచ్చు. దీన్ని RAY, రే. దీన్ని ఆర్ అంటాము, దీన్ని రే అంటాము. కొంచెం యాటవాలుగా ఉంటుంది ఇది. మనం దీనికి తేడా గమనించవచ్చు. మీకు ఇందాక ఇది లైట్గా రాస్తే చే అని, థిక్గా రాస్తే జే అని మీకు చెప్పాను. ఇది మనం పైనుంచి కిందకి రాస్తున్నాం. పైనుంచి కిందకి రాస్తున్నాం. ఈ ఆర్ అనేది కింద నుండి పైకి వెళ్తుంది. ఎప్పుడు కూడా కింద నుండి పైకి రాస్తాం. అది కూడా కొంచెం యాటవాలుగా ఉంటుంది. దీని తేడా చూడండి మీరు. పైనుండి కిందకి రాస్తాను, కొంచెం నిలువుగా ఉంటుంది. ఇది మాత్రం కింద నుండి పైకి రాస్తా. అర్థమవుతుందా? కింద నుండి పైకి రాస్తా, కింద నుండి పైకి రాస్తాం రే అనేది. జే అని మాత్రం పైనుండి కిందకి రాస్తాం. కొంచెం నిటారుగా ఉంటాయి, మరీ స్ట్రైట్గా ఉండవు. కానీ యాంగిల్ అనేది 45 degrees ఉంటుంది. ఇది కొంచెం యాటవాలుగా స్లోపీగా ఉంటుంది. స్లోప్. నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ, వేరు. మనం ఇలా రాస్తే తలకొట్టు, మనకు తెలుగులో తలకొట్టు దీర్ఘాలు ఉంటాయి కదా, ఆ మాదిరి వే. డబ్ల్యూతో ఏ వర్డ్ వచ్చినా సరే మనం ఈ వే అనేది వాడతాం. డబ్ల్యూ అనొచ్చు ఈజీగా చెప్పాలంటే మీకు. వే. ఓకే, దాన్నే మనం రివర్స్లో రాస్తే వై అనొచ్చు. ఎస్టర్డే ఎలా రాస్తాం? ఎస్టర్డేలో యా అనే శబ్దం వస్తుంది కాబట్టి ఇది ఏ అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం హెచ్ని చూద్దాం. ఇక్కడ రాస్తాను మీకు కనపడడానికి. హెచ్, 2 రకాల హెచ్లు ఉంటాయి మనకి కన్వీనియన్స్ ప్రకారం రాయడానికి. హెచ్ ఫస్ట్ టైప్ అయితే ఇలా రాస్తాం, ఇలా రాయాల. సెకండ్ రకం వచ్చేసి ఇలా రాస్తాం. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకునేవాడినంటే, ఇది ఈ రకమైన హెచ్ కదా,
చూడడానికి సిమిలర్గా 96 మాదిరి ఉంది కదా, నేను అలాగా అనుకొని ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ ఒక రకమైన హెచ్, ఇది ఒక హెచ్. ఇది ఏ సందర్భాల్లో ఇవి వాడతారన్నాయి నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఎస్ లైట్గా రాస్తే ఎస్ అని చెప్పాను కదా మీకు. థిక్గా రాస్తే జీ. మీకు ఒకటి చెప్తాను, మనం ఎస్ని సర్కిల్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సర్కిల్, దీన్ని సర్కిల్ ఎస్ అంటారు. ఎలా రాస్తే దాన్ని సర్కిల్ ఎస్. మనకి ఒక వర్డ్ మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే అని ఉంది. మనం పలికేటప్పుడు మాత్రం ఎస్టర్డే అంటాం కదా, ఇంకా ఫ్లోలో వెళ్ళిపోద్ది. మనం కరెక్ట్గా ఎస్టర్డే అని అలాగా పలకం. ఎస్టర్డే అంటే మనకు అర్థమవుతుంది. ఇందాక మీకు చెప్పిన ప్రకారం వైకి ఏమొస్తుంది, ఇది వస్తుంది. యా, ఎస్కి ఏమొస్తుంది, సర్కిల్ ఎస్. డీకి ఏమొస్తుంది, లైన్, వర్టికల్ లైన్. మనకి షార్ట్ హ్యాండ్లో ఎస్టర్డే అని రాయాలంటే ఎస్టర్డే షార్ట్గా రాస్తాం, అందుకే షార్ట్ హ్యాండ్ అన్నారు. దీన్ని మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఆన్ ద లైన్ ఉంటుంది. ఎస్టర్డే మీకు వోవెల్ ప్లేసింగ్ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు పిట్మెన్ షార్ట్ హ్యాండ్ అనేది మీకు ఆన్లైన్లో మీకు కొడితే వస్తుంది, అది మీరు రిఫర్ చేయండి. బుక్ కూడా ఉంటుంది, పిట్మెన్ షార్ట్ హ్యాండ్ అని. రెడ్ ఆర్ గ్రీన్ బుక్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. స్పీడ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు రెడ్ బుక్ అనేది వాడచ్చు. ఓకేనా?